నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. ప్రతిరోజు వచ్చే దినపత్రికల్లో వార్తల్ని తీసుకొని మనం చర్చ కొనసాగిస్తాం. ఈ రోజు చర్చ కంటే ముందుగా సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ రోజు ఆగస్టు 6 జయశంకర్ సార్ బర్త్డే అంటే జయంతి. ఇవాళ ఆయన నిజంగా తెలంగాణ ఉద్యమంలో పెద్ద దిక్కయ్యారు. ఆయన అంటే దిశానిర్దేశం చేస్తూ ఉద్యమాన్ని ఒక చక్కటి రీతిలో ఆయన నడిపించి ఆయన పాత్ర చాలా వరకు ఉంది, ప్రతి ఒక్క తెలంగాణ వాదికి తెలుసు. సో ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు వర్సిటీ అంటే యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఆయన పేరు కూడా పెట్టి ప్రతిపాదించారు, పేరు ఖరారు చేశారు. ఈ రోజు అక్కడ కార్యక్రమాలు సీఎం కూడా పాల్గొనబోతున్నారు. మరి ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఈ రోజు మనం చర్చ కొనసాగిద్దాం. చర్చ కంటే ముందుగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలపై మనం ఒకసారి దృష్టి పెడదాం. ముందుగా నమస్తే తెలంగాణ. రాష్ట్రానికి జలహారం అన్న మెయిన్ వార్త మనకు కనిపిస్తోంది. 30,000 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. న్యూయార్క్ సిటీలా కరీంనగర్, బృందావన్ గార్డెన్లా అతిపెద్ద పార్కు, 14,000 క్యూసెక్కులకు కాకతీయ కెనాల్ సామర్థ్యం. కరీంనగర్ జిల్లా పర్యటనలో వరాల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్. నిజంగా అంటే విదేశాల్లో ఉన్న సిటీల్ని మనం ఎందుకు పోల్చుకుంటాం అంటే అక్కడ ఒక సిస్టమాటిక్ ఒక వ్యవస్థ ఉంటుంది, అందుకని అవి అలా తలతలా మెరుస్తూ ఉంటాయి. అంటే ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు వ్యవస్థ కాస్త అతలాకుతలం అవుతుంది? మరి న్యూయార్క్ సిటీలా కరీంనగర్ని చేస్తానని సీఎం అయితే వాగ్దానం ఇచ్చారు. మరి ఎలా చేస్తారో మనం చూద్దాం. బోనాలు బతుకమ్మలతో ఘన స్వాగతం. 19న జరిగే సర్వే అందరికీ తప్పనిసరి. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి 19న జరిగే సకల జన సమ్మె ఇంతవరకు అయింది, మరి ఇప్పుడు సకల జన సర్వే అవ్వబోతోంది. మరి ఆ సర్వేలో అందరూ పాలు పంచుకొని ముందు అంటే తెలంగాణ వచ్చింది ఒక మంచి అంటే ఉద్దేశంతో, లేకపోతే ఒక దృఢమైన సంకల్పంతో తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చాలి, మేలు చేకూర్చాలని. మరి ఆ మేలుకు బీటలు పడ్డాయి ఎన్ని రోజులు, అవన్నీ మనం క్లియర్ చేసుకుంటూ ఒక బంగారు తెలంగాణ నిర్మిద్దాం, అందులో మీరందరూ పాత్రలు కావాలి, అక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ అంటే ఈ బాటలు వేయాలి, అక్కడి నుంచే దానికోసం ఈ సర్వే. మరి అసలైన తెలంగాణ వాది ఎవరో చిట్టా తేలాలి, దానికి అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ 19న సర్వే జరుపుతున్నాం, అందరూ ఆ రోజు అవైలబుల్గా ఉండి సహకరించాలని చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు సందర్భం నేడు జయశంకర్ జయంతి, వ్యవసాయ వర్సిటీ ప్రారంభం అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరో వార్త, రెక్కల బియ్యం పక్క రాష్ట్రాలకు తరలుతున్న పేదోడి రేషన్. ప్రతి నెల 40,000 మెట్రిక్ టన్నుల బియ్యం దందా. అంటే రేషన్కి సంబంధించిన బియ్యంని అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తూ వాళ్ళు అంటే దళారులు మధ్యవర్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారాన్ని చేస్తున్నారు అన్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఈరోజు ముఖ్యమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. రుణమాఫీ ప్రకటనలు సముచితం కాదు, తెలంగాణ ఏపీలో పెద్దగా పంట నష్టం లేదు అని ఆర్బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్య చేశారు. దానికి సంబంధించి మనం చర్చలో ఇవాళ పాల్గొంటున్నాం. ఇక మరో వార్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఏకగ్రీవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా. ఇక మరో పత్రిక తీసుకుంటే ఈనాడు పేపర్ చూస్తే రీషెడ్యూల్ పరిస్థితి లేదు, రాజన్ వ్యాఖ్యపై సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తాగునీటి కష్టాలిక చెల్లు, 160 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు, 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి, అంతర్జాతీయ స్థాయి నగరాలుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, విదేశాల్లోనూ సింగరేణి వెలుగులు విరజిమ్మాలి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మనకి ఇక్కడ వార్త కనిపిస్తోంది. నిన్న కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, స్టేట్మెంట్స్ ఇవన్నీ సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా, అలాగే 3 ఏళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా కూడా ఉంటుంది అని కూడా ఆయన కమిట్ అయ్యారు. ఐఏఎస్ల విభజన మార్గదర్శకాల దస్త్రంపై ప్రధాని సంతకం అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక ప్రవేశాలపై ఏం చేస్తున్నారు గవర్నర్ నరసింహనారా, వేర్వేరుగా కలిసిన 2 సిఎస్లు. నేడు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ కీలక భేటీ, రేపటి నుంచి విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన. మార్పులేని తెలంగాణ ప్రభుత్వ వైఖరి, నేటి సమావేశ పురోగతిపై ఉత్కంఠ. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతోంది. ఇక దీనికి సంబంధించిన వార్త, నగదు రహిత వైద్యం, ఏపీ ఉద్యోగులకు 15 ఆగస్టు వరం, వైద్య ఖర్చుపై పరిమితి ఎత్తివేత, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి పచ్చ జెండా. మరి ప్రజలను ఆకట్టుకోవాలంటే కొన్ని వరాలు ఇస్తే గానీ మరి అందరూ జయ కొడతారు అధికార పార్టీకి, ఆ విధంగా కనిపిస్తోంది. నగదు రహిత వైద్యం అన్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తి అజమాయిషీ బోర్డుదే, కృష్ణా ప్రాజెక్టులన్నీ ఆ నదీ యాజమాన్య మండలి పరిధిలోకి, వాటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలంగాణ ఏపీ రాష్ట్రాలు నివేదించాల్సిందే, ముసాయిదా వేదికలో విధి విధాలు ఖరారు అన్న వార్త కూడా మనకి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ముందు వార్త మనకు కనిపిస్తోంది, ఎందుకు రుణమాఫీ
అసలు ఎందుకు అంటే రుణమాఫీ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అన్న వ్యాఖ్య రాజన్ ఆర్బీఐ గవర్నర్ రాజన్ చేసిన వ్యాఖ్య అందరిలో కలకలం రేపుతోంది. అంత కష్టం ఏమొచ్చిందని రీషెడ్యూల్ ఎందుకు చేయాలి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పైలిన్తో పంట నష్టం అంతగా లేదు, ఉన్నట్టు కలెక్టర్లు చెప్పలేదు, పరిస్థితి చూస్తే రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు అన్న వ్యాఖ్య రాంగరాజన్ చేసినట్టుగా మనకి కనిపిస్తోంది. ఇక తాగునీటికి గ్రిడ్ 1,00,000 కిలోమీటర్ల పైప్ లైన్ అన్న వార్త మెయిన్గా కనిపిస్తోంది. కరీంనగర్లో వినతి పత్రాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ రుణమాఫీ పని పూర్తయింది, రైతులు బేజారు కావద్దు, 19న ఎవరు ఇళ్లు కదలొద్దు, పెళ్లిళ్ళకు కూడా వెళ్ళొద్దు. అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా మొత్తానికి అంటే పెళ్లిళ్ళ ముహూర్తాలు ముగిసాయని మనము అనుకుందాం, 19న అందరూ ఇంట్లో ఉంటారని మనం ఆశిద్దాము. ఇక అందరూ సహకరించాలని మెయిన్గా సీఎం కోరుతున్నారు. దానికి సంబంధించిన అవగాహన కూడా ప్రజల్లోకి తేవాలని అధికారులను చెప్పారు. ఎంసెట్ ప్రశ్నలు కౌన్సిలింగ్పై ఎడతెగని సందేహాలు, నేటి అడ్మిషన్ల కమిటీ భేటీ జరిగేనా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై అనుమానాలు, అది ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా పాపిరెడ్డి నియమితులయ్యారు. దానికి సంబంధించిన వార్త. కృష్ణపై 2 ప్రాజెక్టులు, ఒకటి రాజధానికి మరొకటి సీమకు, వరద జలాల సద్వినియోగానికి చర్యలు, ఏపీ సాగునీటి శాఖ కసరత్తు అన్న వార్త. ఇక ఒక వార్త, దానికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. కమలనాథన్ కమిటీకి 100ల్లో అభ్యంతరాలు, ఏదైతే ఎంప్లాయీస్ విభజన ఉద్యోగుల విభజనకు సంబంధించిన అభ్యంతరాలు గడువు ముగిసింది, మరి దానికి సంబంధించి 100ల్లో అభ్యంతరాలు వచ్చాయి. ఇక ఫిర్యాదులకు ముగిసిన గడువు ఇక వడపోతే స్క్రూటినీ ఒకటే బాకీగా ఉందని వార్త కనిపిస్తోంది. ఇక చివరిగా సాక్షి పేపర్ తీసుకుంటే, పల్లె పల్లెకు తాగునీరు, తెలంగాణ తాగునీటి గ్రిడ్ ఏర్పాటు, సీఎం కేసీఆర్. తెలంగాణ తాగునీటి గ్రిడ్ నిజంగానే సవాల్తో కూడుకున్నది, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం, ప్రతి మారుమూల గ్రామానికి తాగునీటిని అందించాలంటే 160 టీఎంసీల నీరు అవసరం, ఈ ప్రాజెక్టుకు 30,000 ఖర్చు అవుతుంది అని కేసీఆర్ చెప్పినట్టుగా. మరి నిజంగానే మంచినీటి ముందు మనిషి బతకాలంటే తిండి కంటే ముందు మంచినీళ్ళు ఉండాలి, దానికి సంబంధించిన భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక ఇది మా భూమి అన్న వార్త ఒకటి కనిపిస్తోంది. 15 ఆగస్టు వేడుకలు ఇక నిర్వహించొద్దు, ఎప్పుడైతే కేసీఆర్ గోల్కొండ కోట మన అన్ని వేడుకలకు వేదికగా మార్చాలన్న ఒక ఏదైతే ఒపీనియన్ని వెలబుచ్చారో దానికి సంబంధించి డిఫెన్స్ నుంచి ఒక అభ్యంతరం వచ్చింది. రెవెన్యూ సిబ్బందికి డిఫెన్స్ హెచ్చరిక, అంటే ఈ భూమి కంటోన్మెంట్ దాంట్లోకి వస్తుంది, ఇక్కడ ఇది మా భూమి, దీని మీద మాకు హక్కులు ఉన్నాయని మరొక అభ్యంతరం అయితే తెలియజేశారు. దాన్ని ఎలా సెటిల్ చేస్తారో వేచి చూడాలి. ఇక మరో వార్తలు, ఎందుకీ చీకట్లు, తెలంగాణలో తీవ్రమైన కరెంటు కోతలు, సాగు పనులతో భారీగా పెరిగిన డిమాండ్. ఇక మరో వార్త, ఏమిటి ఇక్కట్లు అనంటే 2 ప్రాసతో కూడిన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఏపీ సచివాలయాన్ని మరో చోటుకు మార్చండి, గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్న తెలంగాణ సర్కార్. ఒకే ప్రాంగణంలో 2 సర్కార్లు, అంటే ముందుగానే అది ఉద్యమాలతో ఒక ముందుకొచ్చిన ఉద్యోగులంతా దాంట్లో ఉన్నారు, అంటే అదే ఇంకా వాతావరణం నెలకొన్నట్టుగా ఉంది. 2 ఒక ప్రాంగణంలో ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్న అభిప్రాయాన్ని తెలంగాణ సర్కార్ గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. దానికి సంబంధించిన వార్త. ఇక ఆర్బీఐకి సంబంధించిన వార్త, దిగుబడి 50% కన్నా తక్కువ ఉంటేనే రీషెడ్యూల్పై ఆర్బీఐ గవర్నర్ స్పష్టీకరణ. మరి రీషెడ్యూలింగ్ చేస్తారు చేయరు అన్న ఒక సందిగ్ధత నెలకొంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్య అందరిలోనూ సందేహాన్ని ఏమంటారు రేకెత్తించింది. మరి చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ TV1.